अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। రామచంద్రయ్య శిఖర దాత రామచంద్రయ్య రావాలి శిఖర పూజ బ్రదర్ బ్రదర్ దయచేసి యానిసాలకు ఎవరు కూడా చెప్పులతో కూతురు కాకుంటే చాలా మంచిది. దయచేసి అన్నా 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 వస్త్రాయాం ప్రత్యురాయాం సహస్రాయాం మహాదేవేశ్వర మహాదేవ చన్నాదేవేశ్వరాయాం దేవః ప్రియరాహం దేవే ధైర్యేంద్ర మహాదేవే నమః దేవేశ్వరాయాం వస్త్రాయాం ప్రత్యురాయాం సహస్రాయాం వస్త్రకార్యాష్టమే హే సత్రాభాః పరత్థాః అష్టాంగ
ढकलो ना, को लोहा है, ढकले तो मैं गिर जाता हूँ। हे बाबू श्रीमहामहिषम्मदलिदेवताभ्यो नमो नमः। या परिणेर्यं अवला पुष्पं बृहस्पति मुद्दन्तकं मतः श्रीमहिषम्मदलिदेवताभ्यो नमो नमः। नारिकेल फलनिवेदनं समर्पयामि श्रीमहिषम्मदलिदेवताभ्यो नमो नमः। जय महिषम्मदलि माता की जय। ఓకే ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మన పేదల ప్రతినిధి మన ఎమ్మెల్యే వీరభద్ర గారికి స్వాగతం. అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన ఉమ్మెండాల్ కొందరు శ్రీనివాస్ కూడా ఈరోజు భూమి పూజ చేయడానికి రావడం జరిగింది. కాబట్టి అన్నకు ప్రత్యేకంగా ఈ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మైసమ్మ తల్లి గ్రామ దేవత విగ్రహం, అదేవిధంగా గుడి నిర్మాణం, ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతోటి గ్రామంలో మైసమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా గ్రామ ప్రజల మీద, కొందరు మండల ప్రజల మీద ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా మా పైన ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు గౌరవ సర్పంచ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మైసమ్మతల్లి జరుపుకోవడం జరుగుతుంది. మన రోడ్డు కూడా మనకు టెంకాయ కొట్టడానికి వచ్చాడు అన్న. ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రాకపోతే అన్న సొంత నిలతో నేను 2 నెలల డబ్బులు ఇప్పిస్తాను, మనకు ఆగి ఇచ్చి కాంట్రాక్టర్ ఆగి ఇచ్చి అన్న సొంతంగా మన గ్రామానికి ఇచ్చిండు. ఇంకెన్నో అభివృద్ధి ఫలాలు మనకు ముందు ముందు అందించాలన్న. పూర్తి స్థాయిలో గ్రామాన్ని అభివృద్ధి పరచాలని అన్న ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషం. మనందరికీ తెలుసు, మనమందరం సనాతన ధర్మంతో పాటు ప్రాచీన కాలం నుంచి చూడగా గ్రామాలలో మన గ్రామ దేవతలను పూజించుకుంటాం, ఆరాధించుకుంటాం. అత్యంత భక్తి శ్రద్ధలతో మైసమ్మ, ఎల్లమ్మ, ఈరమ్మ, పోచమ్మ అందరూ కూడా ఈ గ్రామ దేవతల యొక్క నమ్మకం మన గ్రామానికి అన్ని విధాల రక్షణగా
మన గ్రామ అభివృద్ధికి ఈ దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి పూర్తి నమ్మకం, ఆ నమ్మకంతోనే మనం ఎలా ఈ యొక్క మైసమ్మ తల్లిని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాం. ఈ ప్రతిష్టాపన మన గుడి నిర్మాణం గ్రామ పెద్దలందరూ ఏకతాటి మీద నిలబడి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సర్పంచులు, మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, డిప్యూటీ సర్పంచులు పార్టీలకు అతీతంగా మన గ్రామంలో ఆ యొక్క మైసమ్మ తల్లిని ప్రతిష్టాపన చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటే మన గ్రామానికి ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు, ఇబ్బందులు జరిగాయనే ఒక నమ్మకంతోనే మనం ఈ గుడి నిర్మాణం చేస్తున్నాం. ఇలా దాంట్లో శాంతిలే కాకుండా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్మాణానికి సహకరించారు. కాబట్టి ఏ గ్రామమైనా, మా గ్రామమైనా, ఏ గ్రామమైనా గ్రామంలో మన మండలంలో కొన్ని రాజకీయాలు పక్కపెట్టి రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. గ్రామంలో మాత్రం ఏ అవకాశం వచ్చినా అందరం కలిసిమెలిసి చేసుకుంటే గ్రామానికి ఉపయోగపడుతుంది. ఇలా నేను చెప్తాను, రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ, నేను కూడా చెప్తా, ఇంకో ఆయన కూడా చెప్తారు. ఇవన్నీ చెప్పేకాడికి మీరు ఇని చూసి ఆశపడిపోయారు. కాబట్టి దయచేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు, గ్రామంలో ఉన్న ప్రతి యువకులకు, గ్రామ పెద్దలకు, అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇది మన గ్రామానికి అవసరాలు ఉంటే కలిసిమెలిసిగా ఏ రాజకీయ నాయకులు వచ్చినా వాళ్ళ అవసరం తీర్చే పరిస్థితి ఉంటే వాళ్ళ పోయి పని చేసుకుని మన గ్రామ అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటాం. కాబట్టి మీ అందరి యొక్క కష్టం నాకు తెలుసు. నేను చూడకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడడం, ఇల్లు ఇస్తామన్నాం, రేషన్ కార్డు ఇస్తామన్నాం, పుస్తకాలు ఇస్తామన్నాం, రోడ్డు బాగా చేస్తామన్నాం. రోడ్డు ఏది సినిమా సినిమా రోడ్డు చేయించాలి పక్కనే కృష్ణారెడ్డి అన్న కూడా కాంట్రాక్ట్ పూర్తిగా పర్వాలేదు. గతంలో ఏమైందంటే పని చేస్తే పైసలు వచ్చే పరిస్థితి లేకుండా అప్పుడు సర్పంచులు చాలా కష్టపడ్డారు, భూపాలు ఉన్నప్పుడు కష్టపడ్డాడు. ఏదైనా వాస్తవానికి ఆ పరిస్థితి ఇప్పుడు గట్టెక్కుతున్నాం. ఉమ్మడి మండలం లాస్ట్ గ్రామం ఈ గ్రామం కాబట్టి రాజకీయాలకు అతీతంగా మీరు అభివృద్ధి చేసుకోండి. గ్రామంలో కొన్ని ఇండ్లు కూడా తప్పకుండా ఇస్తాం, కొన్ని పింఛన్లు కూడా రాబోతున్నాయి. రేషన్ కార్డులు కొత్త ఒకటి కూడా చేసుకోండి. నాకు సీనియర్లు వస్తారా, నాకు ఆ పార్టీ పర్లేదా? గ్రామంలో కొన్ని అల్లరి ముక్కలు ఉంటాయి, కొంత జులై గారు ఉంటారు, ముక్కలు ఆ పార్టీలు ఉంటారు, ఈ పార్టీలు ఉంటారు. ఆ జులై గారు మాట వినకండి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. ఎమ్మెల్యేలు మారుతున్నాయి కాబట్టి మేము తప్పకుండా మీకు సహకరిస్తాం, ముందుకు పోదాం. దయచేసి ఆ రోడ్డు చేసుకుంటే ఇలా ముఖానికి ముఖ్యలో ఇల్లుకు వాకిల సింగారము, ఊరుకు బీటీ రోడ్ వస్తుంది. ఆ బీటీ రోడ్ కష్టపడి మీరు అందరూ కూడా సహకరించండి. కాంట్రాక్టర్ బాగా నష్టపోయినా మీరు అందరూ కూడా సహకరించండి. రోడ్ వేసుకోవాల్సిందిగా మీ అందరితో మనం చేస్తూ మరి ఆ యొక్క తల్లిని మైసమ్మ తల్లిని ఒకటే ప్రార్థిస్తున్నా, వేడుకుంటున్నా. ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా ఇంత మంచి గుడి నిర్మాణం చేసుకొని అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో, నియమ నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తే ఆ తల్లి ఈ యొక్క ఉమ్మర్గల గ్రామంలో ఏ చిన్న ఆటంకాలు జరగకుండా ఆ యొక్క రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళా సోదరుల మనకు కానీ ఆరోగ్యంగా ఉండేటందుకు, వారి పంటలు మంచిగా పండేటందుకు, విద్యావంతుల వారికి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు గ్రామ పెద్దలకు, సర్పంచ్కు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీపీలకు, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలందరూ కూడా నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ పిలుస్తా ఉన్నాను. ఉంటది ప్రాసెస్ ఉంటుంది, అబద్ధం చెప్పండి రాదు. కూడా గ్రామ ప్రజలు ఉన్న టెంకాయ కొడతారు కాబట్టి అక్కడ ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా అన్న ఆధ్వర్యంలోనే శ్రీనివాసరావు
నాకు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటే అందరు కవర్ అవుతారు, కవర్ గారు అందరు నెత్తిలే పడతాయి. మంచిగా ఉంటాం, చెడ్డగా ఉంటాం, ఎవరి దగ్గర ఏం చేయలేదు. మళ్ళీ కూడా అట్లా ఉంటాం, సేమ్ ఎవడన్నా తాట తీయాలంటే తీస్తాం, అది కూడా నువ్వు బాగా చేసుకో, సపోర్ట్ అందరూ ఇట్లా ఉంటే బాగా గుంపు లేకుంటే అది అర్థం కాదు ఎవరికి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దేవీం వాచమజనచింతదేవామంతాం విశ్వరోవావశవో నిదంతే తానో మంత్రేషు మృదుర్హానధేనుర్వాగసుస్తుదయదో అయం ముహూర్తస్తు ముహూర్తస్తు. ఓం సుముహూర్తకాలే సూర్యః దీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహత్వందనుకూలితావలసిద్ధిరస్తో పురాణ బ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. లక్ష్మీం క్షీరసరిద్రాయతనయాంత్రేరంగధామేశ్వరీం దాసే భూతమస్తదేవతాం లోకైకదేవాంగురాం శ్రీ మన్వంతకటాక్షలభ్యేమవాం బ్రహ్మేంద్రంగాధరాం స్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజం వందే ముకుందాం లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న మమ సర్వదా. ఓం తత్సం అయ్యగారు ఇట్లా కనిపించేటట్టు స్వస్తిరస్తునః స్వస్తిర్మాంసేభ్యః ఊర్ధ్వం జగాదువేషజం శంనో అధిపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ప్రవస్తవాస్తవం జ్యేష్ఠరా కూలేకుం దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం కర్పూరం చేయండి. ఊర్ధ్వం జగా కొట్టండి, ఊర్ధ్వం జగాదు వేషపదే చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. శ్రీ మహాకూష్మాండ దేవతాభ్యో నమో నమః. అయం ముహూర్తస్తు ముహూర్తస్తు. ऐसा तो ఇది సగం బండి లేదు, అదే ఫోన్ అడిగితే దృష్టికి రావాలి. నాకు వద్దు తల్లి, శాంక్షన్ అయినా కానీ మాకు వర్క్ కావాలి. వర్షం పెట్టిన మళ్ళా అన్ని రాసిచ్చే మళ్ళా కూడా అన్నకు ఇప్పుడు జరుగుతున్నాం సార్. ఒకసారి ఇక్కడ శ్రీకాంత్ గారు మన ఫోన్ అక్కడ అన్నట్టున్నాయి. గౌరవనీయులు గౌరవనీయులు పెద్దలు చున్నుమెంతాల గ్రామ ప్రజలు ఇలా మైసమ్మ తల్లి విద్యా ప్రతిష్టానకు ఇచ్చేసిన మన ఎమ్మెల్యే శంకరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా మెంతాల పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అందరూ సహకరించి అమ్మవారి గుడి నిర్మించడం, ప్రత్యేక ప్రతిష్టాపన చేయించడం, అందరు గ్రామ పెద్దలు ఇంకోటి వివిధ రాజకీయ నాయకుల సహకారంతో అన్ని విధాలా మాకు సహకరించారు. అందుకే ప్రత్యేకంగా అందరికీ ప్రజాప్రతినిధులు ఊళ్ళో అన్ని సమస్యలు అమ్మవారి తల్లి పుణ్యాన ఇవల్ల నెరవేరుస్తాయంటాన్ని కోరుకుంటూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉమ్మెంతాల జాలపేటకు వెళ్ళే వీటి రోడ్డు ఈరోజు ఆయన మళ్ళా ప్రారంభం చేయడం జరిగింది. అది మా కృష్ణారెడ్డి కృషి వల్ల అది ఖచ్చితంగా ఇంటవాడి
ఖచ్చితంగా మా సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ కలిసి అందరూ సహకరిస్తున్నారు. అందుకే ఇంకా ముందు డెవలప్మెంట్ ఇంకా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 40 లక్షలు బీటీ రోడ్ 2,40,00,000తోని బీటీ రోడ్ మంజూరు చేయించడం జరిగింది. అదే ఎమ్మెల్యే గారికి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మరియు గ్రామ సర్పంచ్ గారు, వార్డు మెంబర్లందరూ కూడా ఈ యొక్క కొందుర్గు నుంచి గుమ్మెంచాల వెళ్ళే ఈ బీటీ రోడ్డు బీటీ రెన్యువల్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ యొక్క రోడ్డుకు 2.45 కోట్లతోటి శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఎంఆర్ఆర్ గంట నుంచి. అయితే ఈ యొక్క రోడ్డుకి చేయడానికి ఎవరు కూడా కొంచెం కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు మరియు కృష్ణారెడ్డి సార్ వీరు గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతోటి కాంట్రాక్టర్ని ఒకరిని అరేంజ్మెంట్ చేసేసి ఈ యొక్క వర్క్ను టేకప్ చేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈ వర్క్ని ఒక వచ్చే దాదాపు 2 నెలల్లో అంటే ఆగస్ట్ ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ నా పేరు బాలాజీ అండి. ఈ రోడ్ వర్క్ మేమే టెండర్ వేసాము. సో అది ఎవరి వల్ల వేయాలి అని అంటే అది 7th కాల్ అయినా కూడా చాలా మంది వేయలేదని చెప్పి మన కృష్ణన్న బాగా ఫోర్సుబుల్తో వేయాల్సి వచ్చింది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే ఆయన మా ఊరు పరిస్థితి ఎట్లుంది. సో వెళ్ళి రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు, అందరూ చాలా సఫర్ అవుతున్నారు. ఖచ్చితంగా మీరు వచ్చి చేయాలన్నానంటే సరే అన్న అని చెప్పి మాట్లాడి మళ్ళీ ఎమ్మెల్యే సార్ ఆ రోజు మాట్లాడిపించారు. ఎమ్మెల్యే గారు కూడా మనకు భరోసా ఇచ్చారు, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు కాంట్రాక్టర్ పరిస్థితులు ఏమైపోయినాయని. డబ్బులు పెట్టడం అని తీసుకోవడం ఉండేది కాదు. సరే భరోసా ఇప్పుడు కృష్ణన్న ఇంకా కాదు అని అంటే చాలా మందితో ఆ రోజు మాట్లాడిపించిన తర్వాత ఈరోజు మన ఎమ్మెల్యే సాబ్ కూడా గుడి దగ్గర చెప్పారు, భరోసా నేను ఇస్తున్నాను, నేను బిల్స్ నేను ఇస్తానని చెప్పి ఆయన నమ్మకం కూడా కలిగించారు. ఒక 3-4 టైమ్స్ ఫోన్లో కూడా మాట్లాడారు. సో మెయిన్ కాంట్రాక్టర్ కావాల్సింది డబ్బులు, పెట్టిన డబ్బులు రిటర్న్ తీసుకోవాలి. అది లేదు అంటే కాంట్రాక్టర్ పని ఏం చేసి లాభం ఏముంటుంది చెప్పండి. ఆల్రెడీ మేము 3 years నుంచి చాలా సఫర్ అవుతున్నాం. అందుకనే కూడా చాలాసార్లు కూడా చెప్పాం కృష్ణన్న కన్నా పరిస్థితులు మాకు బాగాలేదన్నా, ఇట్లనే చేపిస్తారు మళ్ళీ ఇట్లాంటి లేదన్నా అని చెప్పి మన చెన్నారెడ్డి సాబ్తో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. మన ఎమ్మెల్యే సాబ్తో కూడా 4-5 టైమ్స్ మాట్లాడిచ్చారు. సో ఇప్పుడు అందరూ కూడా విన్నారు మన ఎమ్మెల్యే సాబ్ మాట్లాడిన విషయం కూడా. నేను భరోసా ఇచ్చి తీసుకొస్తున్నానని. 7th కాల్ అంటే ఒకసారి ఆలోచించండి, ఒక కాల్ పోవాలంటే మినిమం 15 days 1 month పడుతుంది. అట్లా 9 నెలల నుంచి నాకు తెలిసి డి సాబ్ ఏ సాబ్ 9 నెలలు అయినట్టుంటుంది నాకు తెలిసి. సో కాబట్టి మేము కూడా మా సహాయ సహకారాలు వీళ్ళు కూడా చెప్పారు మన ఎమ్మెల్యే సాబ్, అందరూ కూడా సహాయ సహకారాలు అందించండి, వాళ్ళు దిగ్విజయంగా పని కంప్లీట్ చేస్తారు, మేము కూడా పని కంప్లీట్ చేస్తాము. సో మాకు అందరు సపోర్ట్ కావాలి. అందరూ కూడా మాకు ఎక్కడ ఎలాంటి ఆటంకం కలిగించకపోతే నేచర్ సపోర్ట్ అయితే విత్-in 2 months కంప్లీట్ చేయడానికి మేము కూడా సుముఖత చూపిస్తున్నాము. సో దాన్ని బట్టి మూమెంట్ ఇస్తాం. ఇది 5.8 kilometers వస్తుంది రెన్యువల్, బీటీ రెన్యువల్. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ రోడ్డు తీసుకుంటే ఉమ్మెంతాల్ టు కొందూరు రోడ్డు గత 4-5 సంవత్సరాల నుంచి పెద్ద వెహికల్స్ పోవడం వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఫైనల్గా ఇంతకుముందు చెప్దామంటానంటే కూడా ఎలక్షన్లు పెట్టకపోవడం వల్ల, సర్పంచ్లు కూడా లేకపోవడం వల్ల ఆ విధంగా కూడా చాలా ఇబ్బంది అయింది. ఫైనల్గా కృష్ణారెడ్డి గారు కానీ మా సర్పంచ్ గారు కానీ మాకు ఈ ప్రాబ్లం ఉన్న కూడా వీళ్ళకు మేము డైరెక్ట్ మాకు కలిసి వెసులుబాటు లేదు ఎమ్మెల్యే గారిని, కాబట్టి మా సర్పంచ్ గారిని కానీ కృష్ణారెడ్డి గారిని కానీ మేము పదే వేయాలి సార్ అంటారంటే వాళ్ళ సహకారంతోనే ఈరోజు రోడ్ కావడం అనేది అభినందనీయము. ఈ విధంగా మేము మెంతల గ్రామ ప్రజల తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఉమ్మెంతాల మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా అందరికీ ఉమ్మెంతాల ప్రజలందరికీ శుభాకాంక్షలు. మైసమ్మ తల్లి విగ్రహం రావడంతోనే మా ఊరికి చాలా గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఈ రోడ్ వర్క్ రావడం ఆ మైసమ్మ తల్లి కృపని మేము భావిస్తున్నాం. దాంతోపాటు ఎమ్మెల్యే కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాంతోపాటు మా సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు, చాలా కృషి చేసిండు. కృష్ణారెడ్డి మామ కూడా ధన్యవాదాలు. ద సేమ్ వే మా ఉమ్మెంతాలపేట బీటీ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది కూడా చేయాలని ఎమ్మెల్యే గారికి మరొకసారి చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఉమ్మెంతాల గ్రామానికి ఎమ్మెల్యే గారు చేయడం చాలా సంతోషకరం. అలాగే మైసమ్మ పండుగ సందర్భంగా కూడా మన గ్రామానికి బీటీ రోడ్ రావడం కూడా, రీబీటీ రోడ్ రావడం కూడా చాలా సంతోషకరం. గతంలో మేము పడ్డ బాధలు, ఈ గ్రామానికి రాకపోకలు చాలా ఇబ్బంది పడ్డాం. ఈ గ్రామానికి రావాలంటే కొందరు వచ్చి వేరే గ్రామాల నుంచి వచ్చి కూడా మా గ్రామానికి ఇట్లుంది రోడ్ అని అన్నిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను గతంలో కూడా 10 సార్లు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చిన, ప్రతిసారి నేను ప్రశ్నించిన,
అదేవిధంగా మా గ్రామ సర్పంచ్ కూడా ఎన్నోసార్లు నేను మా గ్రామ సర్పంచ్ని అడిగిన, కృష్ణారెడ్డి పటేల్ కూడా అడిగిన, ఆయన ప్రతిసారి నేను దానికోసమే తిరుగుతున్నా అని చెప్పి ఈరోజు మన గ్రామానికి రీబీట్ రోడ్డు తీసుకురావడం చాలా సంతోషకరం. ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా మేమందరం కృషి చేస్తాం, మేమందరం సహకరిస్తాం. మాకు రోడ్డు అది ముఖానికి ముఖ్యట్లలో ఈ రోడ్డు కూడా మా గ్రామానికి అంతే అందం. మా గ్రామానికి ఈ రోడ్డు లేకపోతే మండలానికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోడ్డు వల్ల చాలా మంది కింద పడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ ఎన్నోసార్లు ఎంతో మంది కింద పడ్డారు. అయినా ఈ రోజు ఎమ్మెల్యే గారే స్వయంగా స్పందించి ఈ గ్రామానికి రీబీట్ రోడ్డు వేయించడం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో కూడా రోడ్డు శాంక్షన్ అయింది, కానీ 1,30,30,30,30,30,000 మాత్రమే శాంక్షన్ అయ్యింది. ఈ రీబీటీ రోడ్డు కోసం ఇంకా మా కాంట్రాక్టర్ అమౌంట్ సరిపోతలేవు, అంటే 2,40,40,00,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేపించడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే కాంట్రాక్టర్ కూడా మిగిలితేనే ఎవరైనా చేస్తారు, లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం కొన్ని పనులు చేసినా పైసలు కూడా రాలేవు. అట్లాంటి పరిస్థితులు లేకుండా తొందరగా మా రోడ్డు కూడా కంప్లీట్ చేయాలి. ఇక్కడికి వచ్చిన కాంట్రాక్టర్ గారికి మేము ఏ విధంగా అయినా సహకరిస్తాం, ప్రకృతి ఏ విధంగా ఏదైనా సహకరిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మా ఊరిని అతి తొందరలోనే ఈ రోడ్డు కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పూర్తి స్థాయిలో ఒక 5-6 సార్లు కూడా ప్రత్యేకంగా కలిసి పార్టీలకు అతీతంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. ఆయన కూడా విధేయతగా ఏ పార్టీ అని ఉండని అభివృద్ధి విషయంలో మీరు ముందుండాలి సర్పంచ్లని చెప్పారు. మేము కూడా కాంట్రాక్టర్ కూడా పూర్తి భరోసా ఇస్తున్నాం. మా గ్రామం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ఏ అభివృద్ధికైనా మేము ముందుండి చేపిస్తాం. అట్లా